మీలాంటి వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. అంటే మీలాంటి వాళ్ళు మాకు గౌరవంగా, మీలాంటి వాళ్ళు పార్టీకి రావాలి, సభ్యత్వం తీసుకోవాలి, లీడర్షిప్ చేయాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా? ఇంట్రెస్ట్ ఉంది సార్. అందరికీ నమస్కారం. వీక్షకులందరికీ 13వ జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇటీవల కర్ణాటకలో మన జనసేన సభ్యత్వ నమోదు ప్రారంభమైన విషయం మీ అందరికీ తెలిసిందే. దాని గురించి మనం ఒక వీడియో కూడా చేశాం. చూడని వారు ఉంటే వెంటనే చూసేయండి. ఈ శుభ తరుణంలో ఈరోజు మన కర్ణాటకలోనే ఒక అత్యంత అరుదైన వ్యక్తికి జనసేన సభ్యత్వాన్ని అందించబోతున్నాం. ఆయన ఎవరో తెలుసా? ఆయన పేరే కోసిగి ఈరన్న. ఈరన్న గారు ఏ కోటీశ్వరుడో కాదు. రోజు కూలీ పనులకు వెళ్తే కానీ పొయ్యి వెలగని సామాన్యుడు. కానీ తన కష్టార్జితంతో వేలకు పైగా చెట్లు నాటి ఒక సామాన్య కూలీ తలుచుకుంటే ప్రకృతిని ఎలా కాపాడొచ్చో ప్రపంచానికి చాటి చెప్పిన నిశ్శబ్ద విప్లవం ఈయన. ఆయన చేసిన ఈ నిస్వార్థ కృషిని గుర్తించిన డెక్కన్ హెరాల్డ్ పత్రిక దేశవ్యాప్తంగా సామాజిక మార్పు తెచ్చిన టాప్ 23 మందిలో ఒకరిగా ఈరన్న గారిని ఎంపిక చేసింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, సిద్ధాంతాలకు మిలుగుటద్దంలా నిలిచేది ఖచ్చితంగా ఇలాంటి అరుదైన వ్యక్తులే. అందుకే పవన్ కళ్యాణ్ గారి జనసేన కుటుంబంలో ఇలాంటి నిఖార్సైన వ్యక్తులు ఖచ్చితంగా ఉండాలని మన అడ్మిన్ బలంగా కోరుకున్నారు. మరి ఈ పవిత్రమైన జనసేన ఆవిర్భావ దినోత్సవం సాక్షిగా రండి ఆ ప్రకృతి పుత్రుణ్ణి, ఆదర్శప్రాయుడైన ఆ రియల్ హీరోని మన జనసేన కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిద్దాం. ನಮಸ್ಕಾರ ಅಣ್ಣ, ಕೋಸಿಗಿರಣ್ಣ. ನಮಸ್ತೆ ಸರ್. ಒಂದು 2 ನಿಮಿಷ ನಾವು ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ ಕಳಿಸಿ ಬಂದು 2 ನಿಮಿಷ ಟೈಮ್ ಕೊಡ್ತೇನೆ, ಮಾತ್ರ ಮಾತಾಡ್ಬೇಕು. ಮಾತಾಡ್ರಿ ಸರ್. ಬರ್ರಿ ಸರ್, ನಾವು ಹೇಳ್ತೀವಿ ಒಂದು ಸ್ವಲ್ಪ ವಿವರ. ಹೇಳ್ರಿ ಸರ್. ಬರ್ರಿ. మీకు ఈ జనసేన పార్టీ మెంబర్షిప్ గురించి తెలుసా? తెలుసు సార్. పవన్ కళ్యాణ్ చేసే పనులు అంటే మీరు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినవి, అక్కడ కూడా సామాన్య ప్రజలకే సీట్ ఇచ్చినారు. అది గెలిచినది, ఓడిపోయి సెకండరీ. మన తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ కూడా, కార్పొరేషన్ ఎలక్షన్ కూడా సామాన్య ప్రజలకి కళ్ళు లేవు, మాటలు వినపడవు, అలాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చినారు. ఒక ఆమె హ్యాండిక్యాప్ ఉంది, ఆమె కూడా మన టికెట్ ఇచ్చినారు. గెలుపు కూడా సెకండరీ. ఇప్పుడు అలాంటి వ్యక్తి కర్ణాటకలో ఇప్పుడు పార్టీ సభ్యత్వం చేయాలని వచ్చినాడు. ఇప్పుడు ఈ సభ్యత్వం తీసుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఉంది సార్. ఉంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. గిరిజన ప్రాంతానికి రోడ్డు లేదు, రోడ్ వేయించినారు. నువ్వు చూస్తూనే ఉంటావు ఆంధ్ర టీవీ 9లో. ఇప్పుడు ఆయనకు వచ్చే నెల జీతము 48 అనాథ పిల్లలు దేవుడు లేని పిల్లలు అంటారు. ఎందుకంటే దేవుడు లేని పిల్లలు ఎందుకంటారంటే తల్లి తండ్రి లేని పిల్లలకి ఆయన 48 పిల్లలకి ఆయన శాలరీ ఇస్తాడు. నెల 5,000 ఇచ్చి ఆమె ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకి మంచి చెడ్డది ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి మన కర్ణాటక వచ్చినప్పుడు మనం స్వాగతించాలి ఆయన. ఇప్పుడు స్వాగతించాలంటే దాన్ని మెంబర్షిప్ చేసుకోవాలి స్టార్టింగ్లో మనం. ఇప్పుడు నీకు మెంబర్షిప్ చేసే ఇంట్రెస్ట్ ఉందా? ఉంది సార్. దీనికి మెంబర్షిప్ అనేది బెనిఫిట్స్ ఏమంటే నీకు యాక్సిడెంటల్ అయితే 50,000 రూపీస్ ఉంటుంది పాలసీ. అది ఏమన్నా జరగరాని చోటు ఏమైనా జరిగిందంటే 5 లక్షల రూపాయలు బీమా ఉంటుంది. అప్పుడు నువ్వు యాక్సిడెంట్లో ఏమన్నా కొద్దిగా కయ్యి కాలు మనకి కాళ్ళు ఏమైనా అయితే ఉంటో 2.5 లాక్ ఇస్తాడు. ఏ రాజకీయ నా పార్టీకి వీడు. ఇప్పుడు ఈ పార్టీలో నువ్వు చూస్తూనే ఉంటావు, వేరే పార్టీలోను. నేను పార్టీ మెన్షన్ చేయను, ఆయన ఏమో మీకు తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు జనసేన పార్టీ ప్రజల పార్టీ. ఇప్పుడు ఆ పార్టీలోన మీలాంటి వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. అంటే మీలాంటి వాళ్ళు మాకు గౌరవంగా, మీలాంటి వాళ్ళు పార్టీకి రావాలి, సభ్యత్వం తీసుకోవాలి, లీడర్షిప్ చేయాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా? ఇంట్రెస్ట్ ఉంది సార్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సభ్యత్వం కావాల్సింది నామినీ ఆధార్ కార్డు, నీది ఆధార్ కార్డు, ఒక ఫోటో. అదైన తర్వాత అది 400 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఆ ఫీజు మాత్రం అన్ననే నేను పే చేస్తానని చెప్పినాడు. ఇప్పుడు ఆయన పే చేస్తాడు, మీరు ఆ డాక్యుమెంట్ తీసుకురండి. ఇంట్లో ఉండవు సార్, తెస్తాను. ఓకే, తీసుకురండి. ಹೆಸರು ಕೆ ಈರಣ್ಣ. ಕೆ ಈರಣ್ಣ ಅಂತೇಳಿ ನಿಮ್ಮ ಹೆಸರು ಮೇಲೆ ಆಗ್ಬಿಡ್ತದೆ. ನಿನಗೆ ಮೆಸೇಜ್ ಬಂದಿರ್ತಾನೆ ನೋಡಿ. ఈరన్న గారు నమస్కారం అండి. నమస్కారం సార్.
మీరిప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తలకు ఇచ్చే 5,00,000 బీమాలో మీరు కూడా పాలుపంచుకున్నారు కదా! ఇప్పుడు ఈ జనసేన కుటుంబంలో భాగం అవ్వడం మీకెలా అనిపిస్తుంది చెప్పండి? చాలా సంతోషం అవుతుంది సార్. సామాన్య జనానికి చాలా అవకాశాలిచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారుకు నేను అభినందనలు చెప్తూ జనసేన కుటుంబ ఆహ్, అందరి మెంబర్‌లకు కూడా నేను అభినందనలు చెప్తున్నాను సార్. ఇంత దూరం వచ్చి నాకు మెంబర్‌షిప్ చేసినందుకు వాళ్ళకి అందరికీ అభినందనలు చెప్తున్నాను సార్. కన్నా రిపోర్ట్స్ ఛానల్ అడ్మిన్ అయిన రాహుల్ సార్ గారికి నేను హృదయపూర్వకంగా అభినందనాలు చెప్తున్నాను సార్. ఈరన్న గారు ఇందాక మీరు చెప్పినట్లు వేల సంఖ్యలో చెట్లు నాటారు కదా! అసలు ఒక సామాన్య కూలీగా ఉంటూ ఇదంతా ఎలా సాధ్యమైంది మీకు? చెట్లు అవసరం సార్. దానికే నేను నాకి ఎంత కష్టమైనా పర్వాలేదు. నేను మొక్కల్ని నాటేస్తూ చెట్లు పెంచుతున్నాను సార్. ప్రకృతికి ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి కదా సార్! దానికే నా చెట్లు పెంచుతున్నాను. కష్టార్జితంతో చెట్లు పెంచుతున్నాను సార్. ఇదే నాకు పెద్ద ఆస్తి. అన్న మీ ఇంట్లో అంబేద్కర్ గారి ఫోటో చూశాను వచ్చేటప్పుడు. పవన్ కళ్యాణ్ గారు కూడా అంబేద్కర్ గారి ఆశయాలతో పార్టీ నడుపుతున్నారు. మీకు తెలుసా? అంబేడ్కర్ గారిలో ఉన్న సేవా గుణము పవన్ కళ్యాణ్ సార్ గారి లోపల కూడా ఉంటది. అప్పుడప్పుడు చూస్తుంటాం సార్. వాళ్ళు కూడా అదే రూట్‌లో నడుస్తున్నారు. దానికే నాకి చాలా ఇష్టమవుతారు సార్. మీరు ఇంత కష్టపడుతున్నారు కదా! మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎట్లా ఉంటుంది? భార్య టైలరింగ్ చేస్తూ కష్టపడుతూ నాకి సపోర్ట్ చేస్తుంది సార్. నేను ఇలాగే రోజు చెట్లు పెంచుతా ఉన్నాను. ఆహ్, నన్ను గుర్తించి నా కన్నా రిపోర్ట్స్ ఛానల్ వాళ్ళకి వాళ్ళు జనసేన పార్టీ కార్యకర్తలకు చూసే వాళ్ళకందరికి నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తున్నాను సార్. నమస్కారం అందరికి. చూశారుగా, ఆస్తులు లేకపోయినా అపారమైన ఆశయాలున్న మన ఈర్రన్న గారే నిజమైన హీరో. మా ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది సార్. మా ఆయన అంటే నాకు దేవుడు ఉన్నట్లే సార్. అందరిని బాగా చూసుకొని, నన్ను నా హెల్త్ బాగలేకుంటే కూడా నన్ను అంతా చూసుకొని అక్కడ చెట్లకు పోయి నీళ్ళేసి వచ్చి మళ్ళీ నన్ను చూసుకుంటాడు సార్. ఆయన చూస్తే నాకు దేవుడే. ఒకవైపు తన భార్య టైలరింగ్ చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుంటే, మరోవైపు ఈరన్న గారికి సమాజంపై ఉన్న ఆ అంకిత భావాన్ని చూసి ఆమె కూడా ఆయనకు వెన్నంటి నిలబడటం నిజంగా గర్వకారణం. సాధారణంగా డబ్బు ఉన్నవాళ్లు ఏదైనా చేస్తున్నారంటే దాని వెనక ఏదో ఒక ఆశ ఉంటుంది. కానీ ఏమీ లేని ఇలాంటి సామాన్యులు తమ కష్టాన్ని సమాజం కోసం ధారబోస్తున్నారంటే అది ప్రకృతిపై, సమాజంపై ఉన్న నిస్వార్థమైన ప్రేమ కాకపోతే ఇంకేంటి? ఈ 13వ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇలాంటి ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి మీతో పంచుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది. రాయచూర్ గడ్డ మీద ఇలాంటి ఒక రియల్ హీరోని పరిచయం చేయటం మాకన్నా రిపోర్ట్స్కి దక్కిన గౌరవం. మరిన్ని ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్స్ కోసం మన ద కన్నా రిపోర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే, జై హింద్, జై జనసేన.